శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు కూడా ఈ 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర నా పేరు వాడరేవు ఆదినారాయణరావు శర్మ. 7075389589 7075389589. మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, అదే ఏదైనా ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేయండి. నేను తప్పకుండా నేనే లిఫ్ట్ చేస్తాను ఫోను. ఒకవేళ ఇలా షూట్స్లో ఉన్నప్పుడు, అదే జాతకాలు చెప్తున్నప్పుడు నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు, వాట్సాప్ మెసేజ్ పెడితే తప్పకుండా నేను మీకు రెస్పాండ్ అవుతాను. సో తప్పకుండా మీకు రెస్పాండ్ అవ్వడమే కాకుండా మీకు జవాబులు కూడా చెప్తూ ఉంటాను. మీకు ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తూ ఉంటాను. కర్కాటక రాశి వారికి కుజబుధులు మీ రాశిలో ఉండడం వల్ల సర్వదా శ్రేష్టమే. ఇద్దరు కూడా కుజుడు మీకు నీచ స్థితిలో ఉంటాడు. కుజుడు నీచ స్థితిలో ఉండము, రాహుకేతుల మధ్యలో ఉండిపోవడం వల్ల కొద్దిగా ఈ ముగ్గురు ప్లానెట్స్ కూడా మీకు అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వరండి. కానీ కుజబుధుల వలన బుధుడు కూడా పక్కన ఉండడం వల్ల 23rd ఆఫ్ ది జూన్లో ఉండడం వల్ల కొద్దిగా మీ రాశి వాళ్ళకి 23వ తారీఖు నుంచి కొద్దిగా గొప్ప బాగుండడం అంటే మీకు డాక్టర్స్ వృత్తిలో ఉన్నవారు కానీ, మంచి బాగా మేధస్సు కలవారు కానీ, మేధస్సు కలవారు మీరు, పైగా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో ఉన్నవారు, చాలా అద్భుతమైన ఫలితాలు మీకు బాగా ఉన్నాయి. భయపడాల్సిన అవసరం లేదు. తెలియగలవారు ఎక్కువగా ప్రజాసేవ చేసుకుంటూ ఉంటారు. అంతేకాదండి, కుజుడితో కలిసిన కేతు ఉన్నాడు సార్ ద్వితీయ భావంలో, మీకు బాగా ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. చదువులో చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి, కానీ ధనప్రాప్తి ధనం మాత్రం శుభ్రంగా బాగా మీకు వస్తుంది. కుటుంబంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు మీరు. అద్భుతం. అలాగే ముఖవర్చస్సు చాలా బాగా పెరుగుతుంటాయి. మీకు కంఠధ్వని కూడా పెరగడము, ముఖవర్చస్సు పెరగడము, అన్నింటిలో రాణించడము. కాకపోతే అంటే మీ చెల్లెళ్ళకో తమ్ముళ్ళకో కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. అయితే మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొద్దిగా ఆలస్యం అయిపోవడము జరుగుతూ ఉంటుంది, చికాకులు కోపాలు జరుగుతుంటాయి. కానీ మీ చదువు విషయంలో చెప్తారా, చదువు విషయాలు అంటారా, చదువు అద్భుతమైన చదువు వస్తుంది. ఎందుకంటే గురు ప్రభావం వల్ల చక్కటి చదువు మీకు విద్య వస్తుంది. కష్టపడి చదవాల్సిందే. అంతేకాకుండా మీ తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు చాలా నిండుగా మీకు బ్రహ్మాండంగా ఉంటాయి. అంతేకాదండి, సంగీతం మీద బాగా ఇష్టం కదండి మీకు, అవునా? సంగీతంలో మీరు బాగా మేటి అనిపించుకుంటారు. కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, సినిమా డైరెక్టర్స్ ఉంటారు, సంగీతంలో బాగా నేర్చుకుంటారు మీరు కదా, వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని సందేహం లేదు. గురు ప్రభావం కదా, గురుబలం. అంతేకాదండి, మీకు రైతులు కూడా ఉంటారు. రైతులకు కూడా ఈసారి ఈ నెల మొత్తం కూడా వాళ్ళకి నష్టం రాదండి, ప్రాఫిటబుల్గానే ఉంటారు వాళ్ళు. పైగా వానలు కూడా బాగా పడతాయి కాబట్టి వాళ్ళకి, రైతులు కూడా ధనప్రాప్తి కలుగుతుంది. అంతేకాదండి, మీరు ఏదో గృహాలు కొనుక్కోవడమో, లేకపోతే ఆభరణాలు కొనుక్కోవడమో, బంగారు ఆభరణాలు, అయితే వాహనాలు కొనుక్కోవడం, ఏదో మొత్తానికి మీకు ఒక అవకాశం జూన్ నెలలో మాత్రం ఉంది. అంతేకాదండి, ముఖ్యంగా మీరు సంతానం విషయంలో ఏమాత్రమో ఇబ్బంది పడరు. 5th హౌస్ లార్డ్ 5th హౌస్ చూసుకుంటాడు కదా, పుత్ర సంతాన యోగాన్ని కలిగిస్తాడు భగవంతుడు. కృష్ణుడు సుబ్రహ్మణ్యుడు కుజుడు కదా, మంచి అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్లో బ్రహ్మాండంగా మీరు సక్సెస్ అవుతారు. ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో అండి, కుజుడు అంటే స్పోర్ట్సే కదా, స్పోర్ట్స్ రంగంలో ఆరితేరిపోతారన్నమాట మీరు. ఎందుకంటే బాగా ఫైనాన్షియల్గా బాగా డబ్బు సంపాదించుకోవడము, స్పోర్ట్స్ రంగంలో ప్రైజెస్ సంపాదించుకోవడము, ఇవన్నీ కూడా గుర్తింపు దక్కడము, గౌరవం కూడా చెప్పుకోవచ్చు. ఇది చాలా బాగుంది. స్పోర్ట్స్ రంగంలో రాణిస్తారు, స్టాక్ మార్కెట్లో రాణిస్తారంటే చెప్పినట్టుగానే కవులుగా, అంటే రచయితలు కవులు అంటారు సరే, వాళ్ళు కూడా మీ బ్రహ్మాండంగా ఉంటారు. ఏదేమైనా ఆరోభావం అంటే గురు ప్రభావం వలన మీకు చక్కటి ఆరోగ్యవంతులుగా, ఆరోగ్యభావం అంటే ఆరోగ్యవంతులుగా ఉంటారని, శత్రుభయం లేకుండా అందరూ పరమ మిత్రులుగాను ఉంటారని, అలా చాలా అదృష్టంగా ఉంటారని మీకు చెప్పచ్చు. సేవకాజనం కూడా ఉంటారండి మీకు. కాకపోతే ఏంటంటే, మీకు 7వ భావాధిపతి అయినటువంటి శనీశ్వరుడు కూడా కర్కాటక రాశి వారికి భాగ్యంలో ఉన్నాడు. భాగ్యంలో శని మీకు మంచి చేయడానికే ఎక్కువ అవకాశాలు మీకు బ్రహ్మాండంగా ఉంటాయి. అక్కడ చెప్పుకుందాము. ఏదైనా వివాహాలు శుభకార్యాలు జరగడానికే మీ ఇంట్లో అవకాశాలు ఉన్నాయండి. కానీ అష్టమంలో ఉన్న రాహువు కాలసర్పదోషంలో కూడా ఉన్నాడు. అష్టమంలో ఉండడము, కాలసర్పదోషంలో ఉండడం వల్ల మీకు హెల్త్ ఇష్యూస్ బాగా ఉంటాయి, జాగ్రత్త చూసుకోండి. అయితే దూర బంధువులు చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. కానీ ఆ రాహుకి గురుదృష్టి ఉంది, అది గొప్ప అదృష్టం అండి. అంటే ఎటువంటి పరిస్థితుల్లో, అటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా సరే మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీరు అమ్మవారి పూజ చేసుకోవాలి. దుర్గా అమ్మవారికి కానీ మీకు ఏ దేవత ఇష్టమైతే ఆ దేవత, ముఖ్యంగా దుర్గా అమ్మవారు. ఎందుకంటే గురుదృష్టి ఉంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదండి, హెల్త్ ఇష్యూస్ అనేవి రావు, చక్కగా హ్యాపీగా ఉంటారు.
భాగ్యస్థానంలో శని ఉన్నాడు కదా, భాగ్యంలో శని ఉన్నాడంటే సప్తమాధిపతి అయ్యాడు. అంటే ఏంటి, జనరల్గా ఏంటంటే ఏం చెప్తా ఉంటాం మనం, భార్య గారు కానీ విదేశీ పర్యటన కానీ తీర్థయాత్రలు కానీ చేస్తారని చెప్పి ఇక జనరల్గా మనం చెప్తూ ఉంటాం. పైగా డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఎక్కడ అవసరం కాదో జాగ్రత్తగా చూసి ఖర్చు పెడతారు. అలాగే శనీశ్వరుడు మీకు జలతత్వ రాశిలో మీన రాశిలో ఉన్నాడు కాబట్టి చెరువులు బావులు తవ్వించడము, అలాగే తటాకాలు అంటాం కదా, బావులు తవ్వించడం వల్ల గొప్ప అదృష్టం ఉంటాయి. అలా చేయడం వల్ల గొప్ప అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే తండ్రికి సంబంధించిన వారితో ఎందుకన్నా మీకు విభేదాలు వస్తుంటాయి, ఇది ఇష్టం ఉండదు కొన్ని సందర్భాల్లో. అది ఒక చిన్న బాబాయ్లన్నా కొంచెం చిన్న ప్రాబ్లం కొంతమందికి ఉంటుంది, అలాగ ఇష్టం ఉండదని. కానీ ఏంటంటే శనీశ్వరుడు వలన ఉన్నతమైన విద్య దూర ప్రాంతాలకు వెళ్తారండి మీరు. ఉన్నతమైన విద్య దూర ప్రాంతాలకు వెళ్ళడము, ముఖ్యంగా శనీశ్వరుడు భాగ్యంలో శని తీర్థయాత్రలు చేయిస్తాడు. కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, శివుడి యొక్క దర్శనాలు, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాలు కూడా ఖచ్చితంగా చేయించేస్తాడు ఆయన శనీశ్వరుడు. అంతేకాకుండా దశమంలో శుక్రుడు ఎంత బాగుందండి. దశమ శుక్రుడు అంటే సినిమా రంగం వారికి చాలా బాగుంటుంది, వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే దశమ శుక్రుడు వల్ల ప్రైవేట్ రంగ సంస్థలో ఉన్న వారికి, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులందరికీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఏముందంటే రవిబుధులు లాభస్థానం లేరా, లాభస్థానం ద్వితీయాధిపతి 12th house మీకు లాభస్థానంలో ఉన్నటువంటి రవిబుధులు బ్యూటిఫుల్గా ఉన్నారండి. అంటే నేను వేదశాస్త్రాల్లోనూ బాగా అభ్యున్నతి ఉంటుంది. అంతేకాకుండా మీరు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన విద్యలోనూ, ఫైనాన్స్ రంగంలోనూ మీరు బాగా రాణిస్తారు. వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. సినిమా రంగంలో కానీ ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారంలో బాగా డబ్బులు సంపాదించుకుంటారు. అంతేకా కర్కాటక రాశి వారికి గురుడు 12వ భావంలో ఉన్నాడు కదండి. శనీశ్వరుడు ఏమో 9లోను, గురుడు 12వ భావంలో ఉంటే ఏం చెప్పుకుంటాం మనం, ఫారిన్ యోగం ఎట్టి చూసినా మీకు ఫారిన్ యోగం తప్పట్లేదు. అంటే మీ జాతకాల రీత్యా చూసుకోండి ఒకసారి కాంబినేషన్స్, ఖచ్చితంగా మీరు ఫారిన్ యోగం వెళ్తారు ఉంటుంది, విద్య రీత్యా వెళ్తారు. అందుకే 12వ భావంలో రవిబుధులు కూడా ఉన్నారు కదా. రవిబుధులు ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు బాగా దేవుడి దర్శనాలు, దైవ దర్శనాలు అన్నాం కదా, అవి పూజలు, అలాగే టెంపుల్స్ చూడాలు, ఇలాగా ధ్వజస్తంభాలు, ఇవన్నీ కూడా నాట్యంచడాలు పెట్టడాలు, బాగా డబ్బు ఖర్చు పెట్టేస్తుంటారు. ధనం అన్నదానానికి, ఇలాగ దైవ దర్శనకి బాగా జరుగుతుంది. అంతేకాకుండా డబ్బులు ఖర్చు పెట్టడం ఎంత తెలుసో డబ్బులు నిల్వ చేయడం కూడా తెలుసు మీకు. ఖచ్చితంగా కర్కాటక రాశి వాళ్ళకి అంతే, చాలా తెలియని వాళ్ళు, జ్ఞాపశక్తి ఎక్కువ, అంత అద్భుతమైన ఫలితాలు ఉండి తీరతాయని సందేహలేదు. 12వ భావంలో రవి బుధ గురులు అంటే డాక్టర్స్ కూడా చాలా బాగుంటుంది కదండి. ఎక్స్పెన్సివ్గా ఉంటుంది కానీ అద్భుతంగా ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. రవిబుధులు కారణం ఏంటంటే రవిబుధులు 12వ భావంలో మిథున రాశిలో ఉన్నారంటే వాళ్ళ అర్థం ఏంటంటే తెలివైన వారని, జ్ఞాన సంపద కలవారని, అంతేకాకుండా మ్యాథమెటిషియన్స్ను, గణిత శాస్త్రజ్ఞులు గాను, ఆడిటర్స్ గాను, అంతేకాకుండా డాక్టర్స్, వీళ్ళందరూ కాంబినేషన్ ఇవే చూస్తాం కదా. 12వ భావంలో ఉండడం వల్ల ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతుంటారు, ఫారిన్ వెళ్తుంటారు. సో ఈ విధంగా మీకు ఒక అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా కాలసర్పదోషంలో రాహుకేతులు ఉండడం వలన మీరు మన కాళహస్తి అంటాం చూసారా, కాళహస్తి వెళ్ళడము, రాహుకేతులు పూజ చేయించుకోవడము. అయితే మనం దూరం వెళ్ళాం, నేనైతే వెళ్ళాను. బట్ ఏం చేద్దాం, మన ఊళ్ళోనే రాహుకేతు సంబంధించిన పూజలు ఖచ్చితంగా చేయించుకోవాలండి. అంతేకాకుండా కర్కాటక రాశి వాళ్ళకి రాహు ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి అమ్మవారి పూజలు కూడా బాగా మీరు చేసుకోవడం వల్ల ఒక అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. పైగా 14వ తారీఖున సంకటహర చతుర్థి వినాయకుడు పూజ చేసుకోవడం వల్ల, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉండి తీరుతాయి. జూన్ నెల మొత్తం కూడా 3 గ్రహాల ప్రభావం ఉంది. ఒకటి శనీశ్వరుడు ప్రభావం మీనరాశిలో ఉండడం, నీటి వలన గండాలు, అలాగే ఫైర్ సంబంధించిన వ్యవహారాలు ఉండము, పిడుగుల వలన గండాలు ఉంటాయి. అలాగే రాహుకేతుల మధ్యలో కాలసర్పదోషంలో ఉండిపోయాయి, సవ్యకాల సర్పదోషంలో ఉండిపోయాయి. అంటే ఈ 3 గ్రహాల మధ్యలో మిగతా గ్రహాలన్నీ కూడా ఉండిపోవడం వలన 12 రాశుల వాళ్ళకి అనుకున్నంత ఫలితాలు రాలేకపోతుంటాయి. కాబట్టి మనం రాహుకేతులకు సంబంధించినటువంటి పూజలు చేసుకోవడము, మెయిన్ కాళహస్తి వెళ్ళాలండి. వెళ్ళలేకపోతే మన ఊళ్ళోనే చేసుకుందాం రాహుకేతుల పూజలు. అమ్మవారు మెయిన్ కనకదుర్గ అమ్మవారిని పూజించిన వారికి, గణపతి ఆరాధన చేసేవారికి ఖచ్చితంగా రాహుకేతులలో వచ్చే దోషాలు తగ్గుతాయి. ముఖ్యంగా చాలామంది చెప్తారు కదా, కలియుగంలో అమ్మవారు గౌరీ అండ్ వినాయక, అంటే కలియుగంలో గౌరీదేవుని అంటే అమ్మవారిని, అలాగే వినాయకుడిని పూజించాలి అంటాం కదా. మనం ఖచ్చితంగా కలియుగంలో పూజించాల్సిందే. ఎంతమంది దేవుడిని పూజించినా సరే వినాయకుడిని, అమ్మవారిని పూజ చేయకపోతే ఆ ఫలితం ఉండదు కలియుగంలో. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది కాదండి, శాస్త్రం చెప్తాను, అదొకటి చేయించాలి. అలాగే శనీశ్వరుడికి తైలాభిషేకాలు బాగా చేసుకోవాలండి. చేసుకోవడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిని,
వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం, అఖండ దీపారాధన ధ్వజస్తంభం దగ్గర శనివారం. అలాగే శివుడికి అభిషేకాలు చేసుకుంటే సకల దోషాల పరిహారం అవుతాయి. ముఖ్యంగా 14వ తారీఖుని సంకటహర చతుర్థి అని వస్తుంది. ఆ రోజుని వినాయకుడిని గరిగితో పూజించిన వారికి సకల శుభాలు, 12 రాసుల వారికి కూడా శుభాలు జరుగుతాయి. అంతేకాదండి 23వ తారీఖున మాస శివరాత్రి ప్రదోష కాలంలో, అంటే ఈవినింగ్ టైంలో స్వామివారికి అభిషేకాలు చేయించుకున్నా, అది పూజ చేయించుకున్నా మీ గోత్రనామాలతోటి 12 రాసుల వాళ్ళకి శుభఫలితాలే దక్కుతాయి. అంతేకాకుండా 30వ తారీఖు స్కంద పంచమి అని వస్తుందండి. అంతేకాకుండా ఈ నెల నుంచి గురుమూఢమి కూడా ఉంది. అది కొద్దిగా మంచి ముహూర్తాలు ఏమి ఉండవు. సరే, ముఖ్యం 30వ తారీఖు మాత్రం స్కంద పంచమి వస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అత్యంత బాగా పూజించాలి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకుంటే మంచిది. సో ఈ విధంగా మీకు ఇష్టమైన దేవుడు ఎవరు అని ఉంటే ఆ దేవుడికి పూజించండి. మరింత శుభఫలితాలు వచ్చి తీర్థంలో ఏమాత్రం సందేహం లేదు. మీకు సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.